అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా మంచి స్పిరిచువల్ పర్సన్ని, నాకంటే గొప్పవాళ్ళు ఈ సృష్టిలో లేరు. అలాంటప్పుడు నాకు గురువు ఎందుకు? అసలు ఎందుకు అంటే నాకు గురువు అవసరం లేదు, ఆల్రెడీ నేను చాలా బాగా అన్నీ అచీవ్ అయిపోయాను, నాకు మాయలు ఏమీ లేవు, నేను చాలా మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఒక ఫామ్ ఒక హ్యూమన్ని నేను గురువుగా అంగీకరించాలి, దేవుణ్ణే నేను గురువుగా స్వీకరించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు గురువు శుశ్రూష అన్నది ఎందుకు పెట్టారు అని మనం వెనక్కి వెళ్తే ఒకసారి, ఈవెన్ మనం స్కూల్కి వెళ్ళినా సరే టీచర్ ఏమైనా అడిగితే వెంటనే చేయాలి అన్నది మనకి చిన్నప్పటి నుంచే నేర్పుతుంది. ఎందుకంటే టీచర్కి చాలా గౌరవం. ఆ గౌరవం ఎందుకు ఇప్పించారు, వాళ్ళకి ఎందుకు సేవ చేయాలి అన్నారు. ఎందుకు సేవ చేయాలి అన్నారు అంటే శరీరానికి మనం ఎప్పుడైతే, ఎందుకంటే మీకు తెలిస్తే గురుకులాలు అని మీకు తెలిసి చిన్నప్పటి నుంచి, ఆ గురుకులంలో కూడా 8వ సంవత్సరంలో పిల్లల్ని పంపిస్తారు. మళ్ళీ వాడు 16వ సంవత్సరం అయ్యాక బయటకు వస్తాడు. అంటే 8 ఇయర్స్ అక్కడ వాడు ఏం చేస్తున్నాడు అంటే శుశ్రూష. అందులో కూడా ఫస్ట్ అన్ని సంవత్సరాలు 1-2 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం చదువు చెప్పరు. నిజం చెప్తే ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పి అన్ని పనులు చేయిస్తారు. అంటే ఏంటంటే హోమానికి సంబంధించిన పనులు, లేకపోతే చూడండి పూజలకు కావాల్సిన పువ్వులు తేవడము, కర్రలు కొట్టడము, లేకపోతే దానికి కావాల్సిన ప్రసాదాలు తయారు చేయడము, ఏవైనా కూడా అన్ని పనులు చేయిస్తూ ఉంటారు. ఇవి ఎందుకు చేయించారు, ఎందుకు చేయిస్తున్నారు అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అది మా చదువులో భాగం కాదు. ఎందుకంటే నేను వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ శ్రీ విద్య ఉపాసనే ఉంది, శ్రీ విద్య ఉపాసనకు వచ్చాను అంటే నాకు వెంటనే ఏంటి అంటే మంత్రం ఇచ్చేయాలి. ఆ తర్వాత కూడా ఏంటంటే నేను ఏ మంత్రం అడిగితే అది ఇచ్చేయాలి. ఇక్కడ గురువులు ఇష్టాలు ఏమి ఉండవు. మనం ఏమడిగితే అది ఇచ్చేస్తే గురువు మంచివాడు, ఇవ్వలేదు అంటే చెడ్డవాడి కింద మనకు మనమే అనేసుకుంటాం. అంటే నాకు సరిపోతుందా, ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించే ఆలోచన స్థితి అన్నది మనకి లేదు. ఈ పనులు చేయించడానికి కూడా కారణం ఇదే. ఈ ఆలోచన స్థితి మనకి లేని మనకి ఒక్కొక్క పని నేర్పించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ పనిలో మెళుకు, అంటే ఏదైనా ఒక పని చేస్తేనే కదా మనకి దాన్ని ఎంత మంచిగా మెళుకుతో చేయగలము, లేదా మనలో ఏం క్వాలిటీ ఉంది అని గురువు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం కొంతమంది చూడండి, ఒక పని ఇవ్వగానే చాలా ఫాస్ట్గా అందంగా చేస్తారు, కొంతమంది చాలా ఫాస్ట్గా పాడు చేసేస్తారు, కొంతమంది అదే పని స్లోగా అందంగా చేస్తారు, కొంతమంది స్లోగా అసలు చెయ్యరు. అంటే ఇలా డిఫరెంట్గా బోల్డని కేటగిరీలు ఉన్నాయి మనలోనే. ఇవి ఉన్నప్పుడు ఏంటి అంటే గురువు మరి మనకేమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకునేది మన జీవితానికి సంబంధించిన విద్యని. అంటే ఏంటి అంటే మొత్తం ఇక్కడ స్పిరిచువాలిటీ అన్నా కూడా మనని మనం మార్చుకోవడమే. అంటే మనలో ఒక్కొక్క మార్పు రావాలంటే నాకేమిస్తే నేను మార్పు తెచ్చుకుంటాను అన్నది ఫస్ట్ గురువు ఫైండ్ చేయాలి. అందుకని చెప్పేసి మనకు పనులన్నీ చెప్తూ ఉంటారు. ఆ పనులు చెప్పినప్పుడు మనకున్న ఓర్పు ఎంత, సహనం ఎంత, లేకపోతే మనం ఎంత అందంగా చేస్తున్నాం, లేకపోతే సగం చేసి ఎవరికో అప్పచెప్పి వెళ్ళిపోతున్నావా, లేదా చేస్తూ చేస్తూ సగంలో వదిలేస్తున్నావా, పూర్తిగా తీసుకెళ్ళి కమిట్మెంట్ మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి విద్యను నేర్పించడం ఎందుకు అంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే అసలు మనలో ఉన్న టాలెంట్ ఏంటి అన్నదాన్ని, ఎందుకు అంటే లక్ష్యము అన్నదాన్ని మనం చేరుకోవాలి అంటే అసలు మనం ఏ సైడ్ వెళ్తాము, మన లక్ష్యం ఏ సైడ్ ఉంది అన్నది ఫస్ట్ గురువు తెలుసుకుని ఆ తర్వాత ఏంటంటే మనం ఏ తోవలో వెళ్తే బెస్ట్గా వెళ్తాము అన్నదాన్ని నిర్ణయిస్తారు. అది తెలుసుకోవాలన్నా సరే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి అంటే గురువుని గౌరవించాలి. ఎందుకు అంటే మనం ఏం చేస్తాం, గురువుని గౌరవించాం, ఏమనుకుంటాం అంటే వీడు మనలాంటి వాడే కదా కాబట్టి చెప్పింది చెయ్యాలా ఏంటి అని చెప్పేసి, ఒరే బాబు 10 సార్లు జపం చేయి. ఏంటి జపం చేశానండి, రోజంతా జపం చేస్తూనే ఉన్నాను, నాకు రిజల్ట్ రాలేదు. రిజల్ట్ అన్నదాన్ని ఎప్పుడైతే బేసిస్ అయి ఉన్నావో, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నువ్వు పని చేయి కానీ ఫలితం ఆశించకు. ఫలితం ఆశించకు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒకటే, ఎప్పుడైనా సరే మన ఫలితం ఏమిటి అంటే మన బ్రెయిన్ ఎంత ఉందో అంతే పనిచేస్తుంది. అంటే ఇంతే చిన్నది కోరుకుంటాం, ఏది కోరుకున్నా సరే
కానీ అదే కనుక మనం చేస్తూ పోతే అన్లిమిటెడ్ ఫలితాన్ని పొందొచ్చు. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకుండా ఉంటే ఆ వచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ గురువుల దగ్గర కూడా మనకు అదే ప్రాబ్లం. వెళ్ళగానే ఏంటంటే మనని చూసి ఏదో అయిపోయి ఆల్రెడీ మనం చాలా గొప్పగా ఊహించుకుంటాం అనమాట. ఈ గొప్పలో వాళ్ళు మనకి ఇది ఇచ్చేయాలి, పైగా లేదనుకో నాకు షార్ట్సీ మంత్రం ఇవ్వండి అని మనమే చెప్పేస్తాం. కానీ అదే కనుక మనకు అర్హత వచ్చిందనుకో, ఇప్పుడు ఆయన ఇవ్వనన్నారు అనుకోండి, సపోజ్ మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళి వెంటనే ఏం చేస్తున్నారు, ఇంకో గురువుని మార్చేస్తున్నారు తప్పితే ఆ షార్ట్సీ మంత్రం అన్న కాన్సెప్ట్ని మీరు వదలటం లేదు. కానీ ఇంకో గురువు మీకు ఒకవేళ ఇచ్చినా కూడా ఆ మంత్రం పనిచేస్తుందా అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంటే దేవుడు అంటే సత్యం కదండి. సత్యం అంటే మనం నిజంగా ఉంటేనే కదా దేవుడు మనతో ఉంటాడు, పనిచేస్తాడు. అబద్ధంగా ఉంటే మనతో ఎలా పనిచేస్తాడు అంటే అర్థం ఏమిటి అంటే మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే అదే మన స్థలము. అందువల్ల అక్కడి నుంచి మనం మారకూడదు. ప్లస్ దేనికోసం మారుతున్నాను, ఇప్పుడు నాలో మార్పు కోరి కదా నేను చేసేది. ఇంక మారినట్టేంటి, నేను ఈగోతో ఇంకో చోటకు వెళితే అంటే అర్థం ఏమిటి అంటే మనం మంత్రం కూడా సరిగ్గా చేయటం లేదు, మంత్రాన్ని అర్థం చేసుకోవట్లేదు, చేసుకోకుండా రిజల్ట్ బేసిస్గా పనిచేస్తున్నాము. అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది? నిజంగా కూడా మీకు రిజల్ట్ కావాలన్నా కూడా మీరు ఎలా చెయ్యాలి అంటే పూర్తిగా దేవుడి మీద భక్తితో విశ్వాసంతో చేయాలి. అది చెయ్యకుండా ఏంటి ఎలాగైనా సరే పంతంగా ఆ మంత్రం రావాలి అని చెప్పి మీరు పంతంగా తీసుకున్నప్పుడు ఆ దేవత మనతో ఎలా నిజంగా మన రిజల్ట్ బేసిస్ మీద కూడా పనిచెయ్యదు. అది అర్థం చేసుకున్నావా? మనం ఏం చేస్తాము అంటే గురువు చెప్పింది విని బుద్ధిగా, ఎందుకు అంటే మనలో మార్పు తీసుకురావడానికి చేస్తున్న ప్రక్రియే ఈ శుశ్రూష. లేదా ఏదైనా ఒక మంత్రం ఆపారు అంటే ఇది ఇప్పుడు చేయకూడదు, నీకు అవసరమైనప్పుడు అసలు నువ్వు అడగనే అక్కర్లేదు. ఎందుకు అంటే మన తల్లి తండ్రికి కంటే మన ఎక్కువగా ప్రేమించేది మన గురువులే. ఎందుకు ప్రేమిస్తారు అంటే వాళ్ళకి అసలు ఏ ఆత్మబంధం లేదు. కానీ మన లైఫ్లో మనం కనుక విజయం సాధించాము అంటే మనకంటే ఎక్కువ వాళ్ళే సంతోషిస్తారు. అలాంటప్పుడు మన పైన వాళ్ళకి ఏ భావం ఉండదు, హ్యాపీ అంటే మనం ఎదగాలన్న కోరిక తప్ప ఇంకేం ఉండదు. ఆ ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒక్కొక్కసారి గట్టిగా చెప్పచ్చు, ఒక్కొక్కసారి ప్రేమించి చెప్పచ్చు, ఒక్కొక్కసారి తిట్టి చెప్పచ్చు. ఏదైనా కూడా మనం ఎదగడానికే అని కనుక అర్థం చేసుకుంటే తప్పకుండా ఎదుగుతాము. అంతేకాని నా ఎదుగుదలను ఆపేస్తున్నారని చెప్పేసి మనం ఇంకో చోటకి వెళ్ళినా మనం ఎక్కడా సెటిల్ అవ్వలేము. ఎందుకంటే మనకి బ్రెయిన్ ఏమైంది అంటే ఎదగాలని ఉంది, కానీ ఎదగడం ఎలాగో తెలియట్లేదు. ఆ ఎదగడం ఎలాగో తెలిస్తే, ఎందుకంటే ఒక చిన్న మాయ చెప్తాను. మాయ చెప్పి ఏంటి అంటే ఒక గుడి ఉంది. ఆ గుడి ఏంటి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామాఖ్య టెంపుల్, మీకు తెలుసు గౌహటి కామాఖ్య. ఈ కామాఖ్య టెంపుల్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అది పెద్ద శక్తిపీఠము, అక్కడ ఉన్నంత శక్తి ఎక్కడా ఉండదు అని చెప్పి అందరూ శక్తిని సంపాదించుకుందామని వెళుతున్నారు. వెళ్ళి ఏం చేస్తారు అంటే ఆ పక్కవాడి మీద ఈ పక్కవాడి మీద చెప్పి, లేదనుకోండి అక్కడ ఎవరో పూజ చేసుకుంటుంటే వాడు చాలా శక్తివంతుడు అనుకుని వాడి శక్తి లాగేసుకుందాం అనుకుని ఇలాంటి పనులన్నీ చేసామనుకోండి, ఆ కామాఖ్య అమ్మవారు మనకి శక్తి ఇస్తుందా అండి? మనం ఎవరి కోసం వెళ్ళాలి? అక్కడికి వెళ్ళామంటే ఆ దేవత కోసం ప్రేమగా కనుక వెళ్ళి ఆర్తిగా ఆవిడ శక్తి కూడా అడగక్కర్లేదు. ఎందుకంటే అమ్మ పిల్లలకి ఇవ్వంది ఏముంటుంది, అసలు ఏమీ అడగక్కర్లేదు దేవతని. జస్ట్ మనం ఏం చేయాలి అంటే వెళ్ళి ప్యూర్గా అమ్మ అని పిలుచుకోగలిగితే చాలు. ఆ అమ్మ శక్తే కాదు అన్నీ ఇస్తుంది. కానీ మనం ప్రేమగా అమ్మతో పిలుపు ఏదైతే ఉందో అంటే ఆర్తిగా వెళ్ళాలి. ఆ ఒక్కటి చేయగలిగితే చాలు, మిగతా అన్నీ వస్తాయి. ఆ ఆర్తి అన్నది ఉన్నప్పుడు ఇది మార్చాలా అది మార్చాలా అన్నది అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే నిజంగా ఎంత బాగా ఉండాలి అన్న దాని మీదే మన ఫోకస్ ఉంటుంది. మనం ఎంత నిజంగా ఉంటామో అంత గొప్పగా ఎదుగుతాము. మనం ఎదగాలి అంటే ఒకే ఒక కాన్సెప్ట్, నిజంగా ఉండాలి.
అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత ఉన్నంత కాలము మనం ఎప్పుడూ అబద్ధంగా ఉండకూడదు, నిజంగానే ఉండాలి. ఆ నిజం ఎంత బాగా ఉంటామో అంత దేవుడికి దగ్గరగా ఉంటాము. మనం ఏమీ చేయక్కర్లేదు, అన్నీ దేవుడే మన కోసం చేస్తాడు. ఇది తెలియాలి అంటే ఒకే ఒక్క దారి, అదేంటి అంటే అమ్మ. ఆ అమ్మ ఏంటి అంటే శ్రీ విద్యా ఉపాసన. శ్రీ విద్యా ఉపాసన అందరూ చేసి చక్కగా ఆ నిజం వైపు వెళ్ళాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.